గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో అసలు మనం ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్స్కి మనం వాడే మాడ్యూల్స్ మనం తయారు చేసుకోవడానికి అసలు ప్రైస్ అనేది ఎంత అవుతుంది అనే దాని గురించి మనం విపులంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఈ ఇన్వర్టర్ మాడ్యూల్స్ ప్రైస్ చాలా తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇవి లేకుండా మనం వర్క్ అనేది చేయటం చాలా ఇబ్బందికరం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ మాడ్యూల్స్ అయితే ఈ మాడ్యూల్స్ని మనం గనక తయారు చేసుకోవడం అంటే ఇవి తయారు చేసుకోవాలి అంటే గనక మనం రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టూ టైప్స్ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఈ మాడ్యూల్స్ని పర్చేజ్ చేసుకోనన్నా చేసుకోవాలి, లేదా మనం పర్చేజ్ చేయలేకపోతే అలా కాకుండా పర్చేజ్ చేయకుండా మనమే వాటిని తయారు చేసుకోవడం వల్ల చేయాలి. అయితే ఇవి రిపేర్ చేయడానికి కానీ అలాగే మనకి తయారు చేసుకోవడానికి కానీ ఎటువంటి మనకైతే ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు ఫ్రెండ్స్. అసలు ఏ నాలెడ్జ్ అవసరం లేదనమాట. జీరో నాలెడ్జ్ అంటే మనం ఊరికే ఒక 10th వరకు అలా చదువుకున్న వాళ్ళైనా ఇది మంచి ఉపాధి ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపు చాలా మంది స్టూడెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ ఈ నేర్చుకుని వదిలేసి ఏదో వాళ్ళ వరకు వాళ్ళు అంటే వాళ్ళకి సమయం లేక ఖాళీ లేక అలా ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏంటంటే ఆ నేర్చుకోకుండా పర్చేజ్ చేసుకునే వాళ్ళు అలా రకరకాలుగా ఉన్నారు. మనకేంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇవి ఉంటే మీకు రిఫ్రిజిరేటర్ ఇన్వర్టర్ మోడల్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏసీలో కానీ ఏసీలో మనకి అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ కానీ లేకపోతే ఇండోర్ బ్లోయర్ మోటార్ కానీ ఈ మనకి ఇన్వర్టర్ మోటార్లు అంటే మనకి ఈ 5 వైర్స్ అలా వచ్చే వాటి వోల్టేజ్లు అవన్నీ మనకి తెలియవు కాబట్టి అవన్నీ అక్కడ బోర్డులో చూసుకోలేము. మనం డైరెక్ట్గా మెయిన్ పీసీబీ బాగుందా లేకపోతే మోటార్ కంప్లైంట్ అనేది మనకి ఆ ఇన్వర్టర్ మోటార్ టెస్టింగ్ మోటార్ ఈ మాడ్యూల్తో మనం జస్ట్ 1 minute-లోనే చక్కగా చెక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి పెద్ద కాస్ట్ అవ్వ ఫ్రెండ్స్. ఇదిగోండి యూవీడబ్ల్యూ టెస్టర్ ఉంది. ఈ యూవీడబ్ల్యూ టెస్టర్ మనకి 100 రూపీస్తోనే మనకైతే రావడం జరుగుద్ది అనమాట. 100 రూపీస్, ఇది 100 రూపీస్తో మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. మనకి అలాగే ఈ 100 రూపీస్తోనే మనం దీన్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి ఏంటంటే తయారు చేసుకోవాలి అంటే మనం ఏదో వీడియోలో వాటిల్లో చెప్తే అది చేయలేము అనమాట. అది అయ్యేది కాదు. ఎందుకంటే మీకు దాన్ని చేయడానికి చాలా సింపుల్ వర్క్ అయినా కొంత ఇబ్బంది అనేది రావడం జరుగుద్ది. ఎందుకంటే అవి ఈ వాల్యూస్ అవన్నీ కూడా మనం తెలుసుకోకుండా ఇవన్నీ కూడా ఏదో క్లాసులు చెప్తే చేసేసుకోలేమన్నమాట. అది ఎందుకంటే అదంతా ఎలక్ట్రానిక్స్తో కూడింది కాబట్టి మనం దీన్ని ట్రైనింగ్ అన్నా తీసుకోవాలి. అలాగే ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎవరి దగ్గరైనా పర్చేజ్ అన్నా చెయ్యాలి. ఇలా మనకి యూవీడబ్ల్యూ టెస్టర్ అనేది 100 రూపీస్తోనే మనం తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఇన్వర్టర్ పీసీబీ టెస్టింగ్ మాడ్యూల్ అంటే మనం పీసీబీ బోర్డ్ని అసలు పీసీబీ బోర్డ్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం జస్ట్ 300 రూపీస్ ఖర్చుతో దాన్ని కూడా మనమైతే తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనకి అలాగే ఈ సెన్సార్ టెస్టింగ్ మాడ్యూల్ అంటే ఎనీ సెన్సార్ అనమాట. ఏసీలో, రెఫ్రిజిరేటర్లో లేకపోతే మనకి ఇంకా ఎందులోనైనా సరే వచ్చే సెన్సార్స్ మనకి ఏ సెన్సార్ అయినా సరే ఆ సెన్సార్స్ని మనం టెస్ట్ చేయాలి అంటే మనకి ఇది 350 రూపీస్ ఖర్చు అవుద్ది ఫ్రెండ్స్. 350 రూపీస్ ఖర్చు అవుద్ది అనమాట. 350 రూపాయలతో మనం ఈ మాడ్యూల్ని కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి మన ఏసీల్లో బ్లోయర్ మోటార్లు, ఫ్యాన్ మోటార్లు ఇలాంటి అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ మనకి ఇలా 5 వైర్స్ వచ్చే మోటార్లు ఏవైతే ఉన్నాయో 5 వైర్స్ వచ్చేవి, దీని వోల్టేజ్లు తెలియక కనీసం షాప్లో కూడా మనకి దీన్ని
టెస్ట్ చేసి చెప్పలేరు అనమాట. ఇలాంటి మాడ్యూల్స్ మనకి చాలా మందికి అంటే త్రూఅవుట్ ఏపీ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఈ మధ్య కాలంలో దాదాపు చాలా మంది అయితే కాల్ చేసి అడగడం జరుగుతుంది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. నేర్చుకున్న వాళ్ళు అన్నా మీరు వీటిని కొంచెం సమయం చూసి మీరైతే వీటిని అసెంబ్లీ చేసి సేల్ చేయండి. లేదు అంటే కనీసం కొత్త వాళ్ళైనా నేర్చుకోండి. అంటే ఒక విధంగా ఇది నేర్చుకుంటేనే మంచిది ఫ్రెండ్స్ ఎవరికైనా. ఎందుకంటే పర్చేజ్ చేస్తే ఇప్పుడు మనకి ఇదిగోండి ఇవన్నీ 100, 300, 350, 500 ఇది ఒక్కటే అంటే యూవీడబ్ల్యూ కంప్రెషర్ మాడ్యూల్ అనమాట. ఇది ఒక్కటే మాత్రమే మనకి 2500 కాస్ట్ అయితే అవ్వడం జరుగుద్ది అనమాట. మిగతా అన్ని కూడా పెద్దగా కాస్ట్ అవ్వు అనమాట. ఇవన్నీ చాలా సింపుల్ గానే అయిపోతాయి. అంటే టోటల్ మనకు అన్ని 5 మాడ్యూల్స్ అనమాట. అంటే మనం 5 రకాల మాడ్యూల్స్ అంటే 5 టైప్స్ మాడ్యూల్స్ ఉంటే మనకి ఏసీలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ మనం ఈజీగా రిపేర్ చేయడానికి ఇదే ప్రాబ్లం అనేది కాకుండా చాలా ఈజీగా అయితే మనం దాన్ని అసలు ఊరికే రిపేర్ చేసేయచ్చు అనమాట. మనకు ఊరినే అర్థమైపోద్ది ప్రాబ్లం అనేది. ఎప్పుడైనా సరే ఇన్వర్టర్ని నాన్ ఇన్వర్టర్ చేయడం, ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ని నాన్ ఇన్వర్టర్ చేయడం రాంగ్ అండి. నాన్ ఇన్వర్టర్గా మార్చడం రాంగ్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఎదుగుతాం కానీ తగ్గిపోం. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఎందుకు ఫ్రెండ్స్? టెక్నాలజీ పెరిగింది, ఇంకా పెరుగుతూ ఉండాలి కానీ డౌన్ గ్రేడ్ అనేది ఎప్పుడు చేయకూడదు అనమాట. టెక్నాలజీ డౌన్ గ్రేడ్ అవ్వదు, డౌన్ అనేది అవ్వదు, అప్గ్రేడ్ అవ్వాలి. ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవ్వాలి కానీ డౌన్ గ్రేడ్ అనేది రీగ్రేడ్ అనేది ఎప్పుడు చేయకూడదు అనమాట. చాలా చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు. కానీ ఈ మాడ్యూల్స్ ఉంటే మనకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోద్ది ఫ్రెండ్స్. అందుకని అందరూ కూడా ఈ ట్రైనింగ్ అన్నా తీసుకోండి. లేదు అంటే ఇవి మీరు పర్చేజ్ అన్నా చేయండి. పర్చేజ్ అయితే మరి మన వాళ్ళకి, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు తయారు చేయాలనుకోండి, ఇవి తయారు చేయాలి, ఒక సెట్ తయారు చేయాలంటే వాళ్ళకి కనీసం అన్నీ చూసుకుంటే వాళ్ళు ఈ మొత్తం సెట్ తయారు చేయడానికి కనీసం ఒక 3 అవర్స్ అంటే మనకి వాళ్ళకి ఒక 3 అవర్స్ అనేది ఈజీగా టైం అనేది పట్టిద్ది అనమాట. 3 అవర్స్ టైం పడుతుంది. సరే, ఆ 3 అవర్స్ని వాళ్ళు 1 డే కింద అంటే ఒక డే ఒక సెట్ చేయగలను అని అనుకున్నప్పటికీ మరి వాళ్ళు ఒక రోజు స్పెండ్ చేయడానికి ఏంటంటే కనీసం వాళ్ళు డేకి ఒక 3000 రూపీస్ అయితే ఛార్జ్ అనేది చేస్తున్నారు అనమాట. అంటే మన స్టూడెంట్స్ ఒక 3000 వాళ్ళకి కావాలన్నమాట. అంటే 3000 ప్లస్ ఇవి ఎంత అవుతున్నాయి? ఇదిగోండి, ఇది మొత్తం కలిపి మనకి ఇదిగోండి 650, 750 3000 అంటే మొత్తం 3750 అయితే మనకి టోటల్ అమౌంట్ అయితే అవుతుంది. మొత్తం కలిపి 6750 రూపీస్ వర్త్ అవుతుంది. అంటే వాళ్ళు మరి ఆ రోజు ఆ స్పెండ్ చేసిన టైం వల్ల మనకైతే వీళ్ళు ఎంత అమౌంట్ అయితే ఛార్జ్ చేసి తీసుకుంటున్నారు. అందుకని మీరు గమనించి వీటిని పర్చేజ్ చేసుకోవడమా లేకపోతే ట్రైనింగ్ తీసుకోవడమా అనేది మీరైతే చాలామంది నాకు పదే ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మీరు నేర్చుకున్న వాళ్ళన్నా తయారు చేయండి, లేదు అంటే మీరన్నా ట్రైనింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే ఇవి ప్రతి ఒక్కరికి కావాలన్నమాట. ఇదిగోండి, ఈ మాడ్యూల్ ఉంది, ఇది మనకి కంప్రెషర్ అంటే కంప్రెషర్ మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ కంప్రెషర్ మాడ్యూల్. ఇది ఏంటంటే కంప్రెషర్ని డైరెక్ట్గా ఆన్ చేసి చెక్ చేయడానికి ఈ కంప్రెషర్ మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఇదేంటంటే ఇది కంప్లీట్ ఆటో అనమాట. అంటే దేనికైతే మీరు ఇస్తే అది ఆటో వర్కింగ్ అవుతుంది. అలాగే ఇదేంటంటే ఇది మాన్యువల్ అనమాట. మాన్యువల్ వర్కింగ్ అయితే అవుతుంది. ఇదేంటంటే మనకి కంప్రెషర్ జామ్ అయిపోయినాయి తర్వాత మనకి ఆర్పిఎం స్పీడ్ చెక్ చేయడానికి, అంటే ఇది స్పీడ్ కంట్రోల్. ఆర్పిఎం స్పీడ్ను కూడా మనం తగ్గించుకోవడం పెంచుకోవడం, స్పీడ్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అప్ అండ్ డౌన్
స్పీడ్ అప్ అండ్ డౌన్ అనేది మనం స్పీడ్ కంట్రోలింగ్ కూడా చేసుకోవచ్చు దీని ద్వారా. అలా మనకి ఇది ఒక రకమైన మాడ్యూల్ వర్కింగ్, ఇది ఒక రకమైన వర్కింగ్ మాడ్యూల్ అనమాట. అంటే ఇది డిజిటల్ వస్తుంది, అంటే మనకి డిస్ప్లే డిజిటల్ వస్తుంది అనమాట. డిజిటల్ డిస్ప్లే వస్తుంది అనమాట. మనకి ఇందులో ఏంటంటే ఇది అంతా ఆటో ప్రోగ్రామ్ అనమాట. ఇవి మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉందంటే మనకి పీసీబీ అంటే ఇన్వర్టర్ పీసీబీ టెస్టింగ్ మాడ్యూల్ అనమాట. ఇన్వర్టర్ పీసీబీని డైరెక్ట్గా చెక్ చేసేయచ్చు. పీసీబీ టెస్టింగ్ అనమాట, టెస్టింగ్ మాడ్యూల్ అనమాట ఇది. అలాగే ఇది సెన్సార్స్ మాడ్యూల్ అనమాట. మనకి ఇది సెన్సార్స్ మాడ్యూల్, సెన్సార్స్ చెకింగ్ మాడ్యూల్, సెన్సార్స్ చెకింగ్ మాడ్యూల్ అనమాట. ఇలా ఇవన్నీ తయారు చేసుకోవడానికి మనకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే కొంచెం నేర్చుకుని ఉంటే మనకైతే బ్రహ్మాండంగా అన్నీ కూడా మనం వీటిని ఏదన్నా ప్రాబ్లం వచ్చినా రిపేర్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, మీరు లేదు అనుకున్న వాళ్ళు కనీసం ట్రైనింగ్ అన్నా తీసేసుకుని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నైనా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, ఒక 10,000 ఎంతో తీసుకుంటున్నారు. ఆ 10,000 తీసుకున్నా కానీ మనకి వీళ్ళైతే మనకి డైరెక్ట్గా సేల్ అనేది చెయ్యాలి అంటే దాదాపు మన వాళ్ళు 20,000 దాదాపు తీసుకుంటున్నారు ఈ సేల్ చేసేవాళ్ళు. లేకపోతే మన వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చేయాలంటే ఒక 15,000 అలా అడుగుతున్నారు. అంటే 15,000 ఓ 15,000 ఇస్తే చేస్తామని అయితే మన వాళ్ళు చెప్తున్నారు. అంటే 10,000కి మీరు నేర్చుకుంటే మీరు శుభ్రంగా మీరే తయారు చేసుకుంటే మీకు మొత్తం ఒక 3,500లో అయిపోతాయి అనమాట. మొత్తం 3,500 ఖర్చు అయిపోతుంది. మొత్తం 13,500 అవుతుంది. కానీ మీరు ఎంతోమందికి మళ్ళీ ఒక 5 పీసులు మీరు తయారు చేసి అమ్మితే మీ డబ్బులు మీకు ఊరికే వచ్చేస్తాయి అనమాట. 5 పీసెస్ అమ్మినా చాలా తక్కువ తీసుకుని మనం ఏంటంటే ఇప్పుడు అయిన దానికి ఖర్చు అయిన దానికి యాక్చువల్గా మనం 3,500 అవుతుంది, 7,000 తీసుకుని అమ్మేయచ్చు ఫ్రెండ్స్ మీరు. కానీ మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. అంటే 7,000 తీసుకుని మీరైతే తయారు చేసి ఇచ్చేస్తే బోల్డ్ అంత బిజినెస్. మీరు అసలు ఏం చేయక్కర్లా, మాడ్యూల్స్ అమ్ముకున్నైనా మీరు హ్యాపీగా బతికేయచ్చు. ఎందుకంటే ఒక 100 మాడ్యూల్స్ అమ్ముకున్నా హాయిగా అసలు ఎంత అవుద్దో లెక్కేసుకోండి, మీరే ఆశ్చర్యపోతారు. ఒక మాడ్యూల్లో మీరు 3,500 మనకు మిగులుతుందంటే అసలు ఎంత ప్రాఫిట్ ఫ్రెండ్స్. ఇది చాలా మంది వదిలేసేస్తా, మీరు బద్దకించేసి ఒక మాడ్యూల్లో 3,500 ప్రాఫిట్ మిగిలితే 100 మాడ్యూల్స్లో ఎంత ఫ్రెండ్స్? 100 3,500 ఎంత? అసలు 3 lakhs 4.5 lakhs 4 లక్షల ఎంత అవుతుంది? 4.5 lakhs అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్ అసలు మామూలుగా అసలు అన్ని లక్షలు మీరు ఇయర్లో ఈ బిజినెస్ హాయిగా 4-5 లక్షలు సంపాదించే వ్యాపారం అనమాట చక్కగా. ఇందులో ఎవరిని మనం చీటింగ్ చేయాల్సిన పని లేదు. హాయిగా అలా చాలా మంది అడుగుతున్నారు. మీరు రేటు తగ్గించి మీరేమో మీ టైము సమయం సరిపోవట్లేదని మీరు చెప్తున్నారు. అందుకని దయచేసి నేర్చుకున్న వాళ్ళు తయారు చేయడానికి ప్రయత్నించండి. నా సజెషన్ అయితే ట్రైనింగ్ తీసుకోవడం రైట్ అనమాట. ఏంటంటే ఏ రిపేర్ వచ్చినా మీరే చేసేసుకోవచ్చు. రిపేర్ కూడా ఖర్చు ఎక్కువ అవ్వదు, 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అవుద్ది. మా అయితే ఒక 150-200 ఖర్చు అవుద్ది, అంతకన్నా ఎక్కువ అవ్వవు. అందుకని అందరూ దీన్ని గమనించి మీరు ఈ మాడ్యూల్స్ ట్రైనింగ్ తీసుకోండి. లేదు అంటే మాడ్యూల్స్ నేర్చుకున్న వాళ్ళన్నా కనీసం సేల్స్ చేయండి, అమ్మండి తయారు చేసి. ఎవరో ఒకరు ముందుకు రండి. ఎందుకంటే నేను చేసి కొన్నాళ్ళు కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. నాకు సమయం సరిపోవట్లేదు కాబట్టి చేయలేకపోతున్నాను. దయచేసి స్టూడెంట్స్ అందరూ అర్థం చేసుకోండి. అలాగే పర్చేజ్ చేసేవాళ్ళు 99% మీరైతే ట్రైనింగ్ తీసుకుని మీకు మీరే చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.